కురుక్షేత్ర ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారతం వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 9 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 25 to 30 minutes రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇది ఒక యానిమేషన్ సిరీస్. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందిరా అంటే, సిరీస్ లో యానిమేషన్ గైస్ నాకైతే నచ్చలేదు గైస్. ఏంట్రా అంటే, మనం ఒక మహాభారతం చూస్తున్నాం అనేసి మనకి ఫీల్ రాదనమాట. ఆ యానిమేషన్ గానీ, ఆ యానిమేషన్ లో ఉన్న కలర్స్ గానీ అంతేం బాగుండవు గైస్. మహాభారతంలో ఫైట్స్ అంటారు గానీ ఆ ఫైట్స్ కూడా వీళ్ళు బాగా చూపించలేదు. ఏంట్రా అంటే, నువ్వు మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ చూసిన తర్వాత ఈ సిరీస్ చూస్తే మనకైతే అంతేం అనిపించదు గైస్. మహా అవతార్ నరసింహ మూవీలో యానిమేషన్ ఏ రేంజ్ లో ఉంటది గైస్, వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది అనమాట అక్కడ యానిమేషన్. ఈ సిరీస్ లో యానిమేషన్ అయితే అంతేం బాగుంటది గైస్, చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. ఇంకా మనం మహాభారతంలో ఉన్న స్టోరీ విషయానికి వస్తే, వీళ్ళు స్టోరీ ఏమన్నా బాగా చూపించారంటే ఆ స్టోరీ కూడా బాగా చూపించాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మహాభారత యుద్ధాన్ని 9 ఎపిసోడ్ లో చూపించాలంటే అసలు అవ్వదు గైస్, చాలా అంటే చాలా కష్టం. ఇంకొకటి ఏంట్రా అంటే, ప్రతి ఎపిసోడ్ లో ఒక 5 minutes అయితే కట్ చేస్తారు గైస్ టైటిల్ కార్డ్స్ అనేసి. యాక్చువల్ గా ఒక ఎపిసోడ్ ఒక 30 minutes ఉంటే మనం చూసేది మాత్రం ఒక 25 minutes. ఇంకొక 5 minutes అయితే మనం స్కిప్ చేయాలి గైస్, తప్పదనమాట. అక్కడ ఓన్లీ టైటిల్ కార్డ్స్ పడతా ఉంటాయి అనమాట, అంతే. అసలు సిరీస్ లో యాక్చువల్ గా చూపించాల్సింది కురుక్షేత్రంలో జరుగుతున్న వార్ చూపించాలి. కాకపోతే ఈ సిరీస్ లో ఏంట్రా అంటే, వార్ తక్కువ చూపిస్తారు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఎక్కువ చూపిస్తా ఉంటారు. అభిమన్యుడికి, భీముడికి, భీష్ముడికి, ద్రౌపదికి అందరికి గైస్ అలా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వేసుకుంటా పోతాడు. అసలు చూపించాల్సింది మనకి వార్ కదా, అసలు ఎందుకు ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్తాడు, ఎందుకు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అనిపించింది నాకైతే. మనం ఈ సిరీస్ చూడాలంటే మనకి మహాభారతం స్టోరీ మొత్తం తెలిసి ఉండాలి, లేకుంటే ఒక సీరియల్ ఉంది కదా మహాభారతం అనేసి, అదన్నా చూసుండాలి. మీకు అప్పుడే ఈ సిరీస్ అర్థమవుతుంది గైస్, లేకుంటే అర్థం కాదు. ఇంకా సిరీస్ లో యుద్ధాలు తక్కువ, కన్వర్జేషన్ ఎక్కువ. ప్రతి దానికి, ప్రతి ఎపిసోడ్ కి, ప్రతి క్యారెక్టర్ కి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఇస్తా ఉంటాడు. సిరీస్ లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా అంతేం బాగుండదు గైస్, అంటే యానిమేషన్ వైజ్ గా ఏం బాగుండదు అనమాట. సిరీస్ లో యానిమేషన్ కూడా అంతేం బాగుండదు గైస్. కృష్ణుడి చూపించడం కూడా మరీ అంతేం బాగా చూపించలేదు. మాకు సిరీస్ లో యానిమేషన్ ఎలా ఉన్నా పర్లేదు, మహాభారతం స్టోరీ ఉంటే చాలు అనుకుంటే చూసేయచ్చు గైస్. సో ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు గైస్. నన్ను అడిగితే యానిమేషన్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.